ఇక్కడ కనిపిస్తున్న మహాపర్వతం కింద ఒక అద్భుతమైన గుహ ఉంది. ఈ గుహ పేరు జియోటియాన్ గుహ. ఇది చైనాలోని షాన్డాంగ్ ప్రావినెన్స్, జీనాన్ సిటీకి అతి సమీపంలో ఉంది. ఈ గుహను స్టోన్ ఫ్లవర్ కేవ్ అని పిలుస్తారు. అంటే ఈ గుహలో తలక్రిందులుగా వేలాడుతున్న రాతి పుష్పాలను మనం చూడవచ్చు. అంతేకాక తెల్లటి స్ఫటికాల్లా మెరిసే స్టోన్ ఫ్లవర్స్, రాతి స్తంభాలు మరియు ప్రకాశవంతమైన గృహ ఆకృతులు మనెంతో ఆశ్చర్యపరుస్తాయి. ఇవన్నీ సహజ సిద్ధంగా లక్షల సంవత్సరాల పాటు నీటి ఖనిజాల ప్రభావంతో ఏర్పడ్డాయి. ఇంకెందుకు ఆలస్యం? లోపలికి వెళ్ళి చూద్దామా ఈ గుహను? పదండి. వావ్! కాషస్ స్లిప్పరీగా ఉందండి. వావ్! వాట్ ఏ న్యాచురల్ క్లేవ్. వావ్! చాలా బాగుందండి అక్కడ. వెరీ గుడ్ డోమ్ లాగా ఉంది. క్రింద వాచ్ యువర్ హెడ్ సన్నగా పెట్టారు. పైన మెష్ లాంటిది వేస్తున్నారు. సరౌండ్ కొండ రాళ్ళు విరగవు కానీ సేఫ్టీ కోసం విరిగిపడినా కానీ మెష్ పెట్టారు. అదొకటి. వావ్! ఏదో పైన 5 స్టార్ హోటల్లో లాబీ లాగా పైనంతా కూడా నీట్గా చేసి పెట్టారు. లైట్లు వేశారు. ఇక్కడ ఏదో వాటర్ పైనుంచి పడుతుంది న్యాచురల్గా. స్టెప్స్ నీట్గా పెట్టారండి ఇక్కడ. వెరీ గుడ్. ఇక్కడికి వెళ్దాము. ఏదో రాశారు, యూ హ్యావ్ బీన్ ఇన్ టు ది మౌంటైనింగ్ ఏరియా, కంప్లీట్ మౌంటైనింగ్ ఏరియా. ఇక్కడ చూడండి, ఈ వాటరు న్యాచురల్గా కొండల లోపల నుంచి ఫాలో అవుతున్న వాటర్. పెద్ద పెద్ద నదులు, వాటికి సంబంధించిన జలపాతాలు అన్నీ కూడా గ్రౌండ్ వాటర్ ఇలాగా కొండల్లో నుంచి బయటకు వచ్చి భూమి మీద ప్రవహిస్తాయి అనుకుంటాను. ఇక్కడ ఏదో డేంజరస్ ఏరియా. అండ్ దెన్ బాటిల్స్ పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎవ్వరూ లేరు, అలోన్. బట్ భయంకరంగా ఉంది. స్లిప్ అయి పడితే తర్వాత వాళ్ళు రావాలి ఎవరైనా చూడడానికి. సో వెరీ లిమిటెడ్ పీపుల్ ఉన్నారు. సేమ్ ఇది. ఇక్కడ మనీ వేస్తున్నారు, ఏదో తెలియదు కానీ మనకి మనీ ఇక్కడ వేస్తున్నారు కింద. చైనీస్ యాన్స్ అనుకుంటాను. ఇది వెరీ ప్లస్. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇది స్మాల్ బ్రిడ్జి. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ చూపిస్తాను. కొండల్లోంచి వాటర్ ఎలా వస్తాయో ఎగ్జాక్ట్గా చూపిస్తాను. ఇది కొండల్లో నుంచి వాటరు బయటకు వస్తుంది. స్మాల్ బిల్డింగ్లో సీపేజ్ ఇష్యూస్ అని మనం వినుంటాం. ఆ సీపేజ్ ఇష్యూస్ లాగా కొండల లోపల వాటరు, ఐ థింక్ క్యాపిల్లరీ యాక్షన్స్ అనుకుంటాను, లోపల స్మాల్ లాగా లోపల వాటర్ ఫార్మేషన్ అయ్యి ఇక్కడ పడుతున్నాయి. కింద చూడండి వాటర్ ఎన్ని వచ్చాయో. బట్ ఈ వాటర్ మనం ఇందాక టచ్ చేసాం కదా, చాలా కూల్గా ఉన్నాయి, చాలా కూల్గా ఉన్నాయి. ఇక్కడైతే న్యూ ఫార్మేషన్స్, స్టోన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్. చాలా బాగుంది. వెనక చైనీస్ పీపుల్ ఎవరు వస్తున్నారు. లక్కీలీ alone going into the cave is not an easy task.
చూడు, ఇది చూడండి, దీన్ని పట్టుకుంటాను చూడు. బా, ఎంత స్ట్రాంగ్ స్టోన్ ఇది, ఎంత స్ట్రాంగ్ స్టోన్. మట్టి కూడా అవ్వట్లేదు దీనికి. సో చూడండి, కింద చాలా మట్టి ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. అసలు మట్టి అనేది లేదు అక్కడ, కంప్లీట్లీ స్టోన్. ఓ, ఇది ఎంట్రన్స్ అని రాస్తుంది ఇక్కడ. అండ్ ఇది నో క్రాసింగ్. ఓ మై గాడ్, నో క్రాసింగ్. ఓకే, మనం ఎటు పోదాం? ఎంట్రన్స్ అన్న చోట వెళ్దాం మనం. వినియాడ్. దట్ ఈస్ అ గుడ్ ఏరియా. స్టోన్, యా, ఇట్స్ అ వెరీ నారో స్టార్ట్ అవుతుంది. ఎస్, ఇదంతా కొండ 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 కొండ. అక్కడ తడిగా అనిపిస్తుంది కానీ చల్లగా ఉంది, కానీ అది మట్టి కాదు, అది కొండే. నో క్రాసింగ్ అన్న దగ్గర నుంచి కూడా ఎవరో 2-3 వెళ్ళొస్తున్నారు. సేఫ్టీ కోసం పెట్టారు. బట్ వావ్, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ స్టోన్. ఇట్స్ అ వెరీ బిగ్ స్టోన్. కరిగి ద్రవంలాగా ప్రవహించింది. స్టోన్ కరిగి ద్రవంలాగా ప్రవహించింది. పాచిపెట్టింది పైన, ఇంకా స్టిల్ వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి పైనుంచి. అందుకోసం వాటర్ ఇవన్నీ ఇంకా ఫ్లో అవుతుంది, వాటర్ ఫ్లో. సో దట్స్ ఎ రీజన్. మేబీ దీని పేరు ఏదో రాస్తుంది పైన, ట్యాన్పూ. దిస్ ఈస్ ది స్టోన్. వావ్, ఇక్కడ చూడండి, స్పైక్స్. ఇది తెల్లగా పాలరాయి లాగా ఉంది. ఇది పాలరాయో ఏం రాయో తెలియదండి. బట్ స్పైక్స్, వెరీ స్ట్రాంగ్ స్పైక్స్. ఇటు సైడు నార్మల్ వాటర్ లేదు, ఇటు సైడ్ వాటర్ పైన పడుతున్నాయి చుక్కలుగా. ఇక్కడ చూడండి, కొంచెం లైట్గా పడుతుంది, వెట్ వచ్చింది అక్కడ, ఇలా కారుతుంది, అది కిందకి వెళ్ళిపోతుంది. అందువల్లనే పాచిపెట్టింది ఇక్కడ బాగా. ఇక్కడ మీరు వాటర్ చూడొచ్చు, మోర్ వాటర్. ఇవన్నీ పైనుంచి కారినవి. సేమ్, యా. ఫ్లవర్ టైపు స్టోన్స్ అని చెప్పారు కదా, అలాగే ఉంది. డబ్బులు వేసారు ఏంది వీళ్ళు, ఇక్కడ నోట్లు కూడా వేసారు. ఇలా చాదస్తం తగలయ్యా, పాసిపెట్టి ఉంది. స్టోన్స్ నోట్స్ వేసారు, అవి చినిగిపోవా. మన దగ్గర చిల్లర లేదు కాబట్టి వేయట్లేదు మనం. నోట్స్ వేసి అనవసరంగా మనకు తెలీదు ఏ విధమైన బెనిఫిట్ వస్తుందో మనీ వేయటం వల్ల. వా, ఇది రియల్ స్టోన్ ఫార్మేషన్. వావ్ వావ్ వావ్, ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్. ఇది నేను టచ్ చేస్తున్నాను, ఇక్కడ పాసిపెట్టి ఉంది. బట్ అంత హార్డ్గా అస్సలుగా విరగట్లే. ఇది నేను చాలా చూసినా ఎరగట్లే. లైక్ రియల్, ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్, అనేది ట్రై చేసినట్టున్నారు చాలామంది.
ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్. ఇది కూడా పాసిపడుతున్నాయి. సో యా, ముందుకు వెళ్దాం. ఏదో డిఫరెంట్గా ఉంది. పైనుంచి చాలా అక్కడ చూడండి ఏదేదో సొర్రకాయల్లాగా కిందకి అలాడుతున్నాయి స్టోన్స్. ఒక గుహలాగా ఉంది అక్కడ. అండ్ వావ్, ఏదో చాలా ఎక్కువ ఒక పెద్ద న్యాచురల్ శిల్పం చెక్కినట్టు చెక్కున్నారు దీన్ని అనిపిస్తుంది. న్యాచురల్గా వచ్చింది. వావ్, ఇది ఆక్టోపస్ లాగా ఫార్మేషన్ అయింది. ఇక్కడ చూడండి ఒక జాయింట్ దాని మీదకి వచ్చి దీని మీద కాగింది. ఇది ఒక స్టోన్. శంకు మీద ఎలాగైతే లేయర్ ఉంటుందో ఆ విధమైనటువంటి ఫార్మేషన్. ఇక్కడ వాటర్ ఉన్నాయి, అది వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. అండ్ కార్నర్స్ ఆఫ్ హిల్స్ కూడా. బట్ ఇక్కడ చూడండి చాలా నీట్గా పెద్ద పెద్ద ఇవి ఎలా ఫార్మ్ అయ్యాయి అనేది ఇట్స్ రియల్లీ ఇట్స్ గ్రేట్. వెరీ డిఫరెంట్గా ఉందండి. ఎవ్రీథింగ్ స్టోన్ బట్ వెరీ డిఫరెంట్. యా, మేబీ స్టెప్స్ వేస్తున్నారు. ఇంతకుముందు అక్కడికి వెళ్ళే వాళ్ళేమో. యా, కాషన్ స్లిప్పరీ ఉందంట. చాలా నీట్గా ఫార్మేషన్ అయ్యిందండి. జారుతుందండి కింద. చాలా నీట్గా ఫార్మేషన్ అయ్యింది. వావ్, ఎంత స్మూత్గా కొండల లోపల చెక్కినట్టు ఉంటుంది. హోల్స్ ఉన్నాయి. ఈ చలికి పాములు గేములు ఉండవనుకుంటున్నాను. తెలీదు, ఉండొచ్చేమో, కానీ సేఫ్టీ అయితే చెప్పారు. అంత పెద్ద జంతువులు ఏమి ఉండవు. మూన్ మిల్క్ స్టోన్ అంట. ఇదిగో ఇలా ఉంటుంది, ముందు ఉంటుంది అనుకుంటాను. ఇంటుది మానిటరింగ్ ఏరియా. సీసీటీవీలు కూడా పెట్టినట్టున్నారు వీళ్ళు. వావ్, చాలా నీట్గా పెట్టారండి. లైట్ మ్యూజిక్, ఇట్స్ వెరీ గుడ్. లైట్ మ్యూజిక్, వెరీ గుడ్ అట్మాస్ఫియర్. అండ్ ఎవరో చిన్న బాబు, హాయ్. Caution slippery. Pineapple treasure lamps. Wow. It is very good, very good, very good. Okay. Clear. Yeah. Beautiful. Yeah. Wow, this is a very beautiful stone formation. పాసి కూడా ఇంత అందంగా కనిపిస్తుందని లేదు. ఈ పాసికి వీళ్ళు లైట్ వేసి దీన్ని ఎంత బ్యూటిఫుల్గా చేశారు. Natural formation of a
స్టోన్, హిల్ స్టోన్ ఎంత నీట్గా ఫామ్ అయిందో చూడండి, ఎంత నీట్గా చూడండి. వాట్ ఏ గ్రేట్ ఫార్మేషన్, గ్రేట్ ఫార్మేషన్. ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అండి, మనకి అంత హార్డ్గా ఉంది మెటీరియల్. రాక్, ఇట్స్ రియల్ రాక్, అస్సలు విరగట్లేదు. ఎంత చిన్నదాన్ని మనం తుంచాలని చూసినా కానీ కనీసం దాని నుంచి డస్ట్ కూడా తీయలేకపోతున్నాం. డస్ట్ కూడా తీయలేకపోతున్నాం, అంత ఫార్మేషన్. వావ్. మైండ్ యువర్ హెడ్. మనం అక్కడి నుంచే వచ్చాము. ఇన్వర్టెడ్ స్టోన్ ఫ్లవర్స్, కానీ వాటర్ వలన పాస్ పెట్టున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయండి. బా, స్టోన్ ఫ్లవర్స్ వేలాడుతున్న స్టోన్ ఫ్లవర్స్, గ్రేట్. ఇది ఇట్స్ గ్రేట్. లైట్స్ మనం వస్తే ఆన్ అవుతున్నాయి, సెన్సార్స్ తోటి పెట్టినట్టున్నారు. చాలా ఉంగున్నాం మనం 3 feet దాకా. ఈ వాటర్ చూడండి, కొండల్లో ఊరిన వాటర్ ఇవి. వావ్, ఇది ఎంత దూరం ఉందో. వావ్, న్యాచురల్గా ఫార్మేషన్ అయిన శివలింగం లాగా ఉందండి. స్టోన్స్లో నుంచి వాటర్ బొట్లుగా కొండల్లో నుంచి కారి శివలింగం మీద నిత్యాభిషేకం జరుగుతూ ఉంది అనిపిస్తుంది. వాటర్ డ్రాప్స్ పడుతూ ఉన్నాయి. స్వచ్ఛమైన నీరు చూడండి. వాటర్ ఎలా ఉందంటే లోపల ఉన్నవన్నీ కూడా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూసినట్టు ఉంది. ఇంకా స్వచ్ఛంగా, నార్మల్గా చూసిన దానికాడికి ఇంకా స్వచ్ఛంగా చూసినట్టుంది. చిన్న చిన్న శిల్పాలు చెక్కినట్టు అనిపిస్తుంది ఈ స్టోన్ మీద. దీని మీద కూడా పైనుంచి వాటర్, బిగ్ స్పైక్ ఉంది, వెరీ బిగ్ స్పైక్. ఓ మై గాడ్, ఎంత పెద్ద స్పైక్స్ ఇవి, సోలాల్లాగా ఉన్నాయి. అంతే పదును, అంతే స్ట్రాంగ్. ఇటు సైడ్ కూడా
చూడండి పైన అంతా కూడా చాలా స్పైక్స్. 好迷你的森林呢，这个叫你妈手还这个好啊，说你妈这个好啊，是吧？ఎంట్రన్స్ ఇలా ఎంట్రన్స్ వెళ్ళి అలా రావాలి. మా ఇంటిది స్టెప్స్ పెట్టుకోమంది. వావ్, ఇదంతా మన దగ్గర మట్టి తవ్వినట్టు, అంటే వ్యవసాయం ముందు భూమిని దున్ని పెట్టినట్టు అనిపిస్తుంది, కానీ ఏది మట్టి కాదు, అంతా హిల్, స్టోన్, రాక్. డస్ట్ కూడా దొరకదు దీంట్లో, వెతికితే డస్ట్ కూడా దొరకదు. ఏదో చిన్న కాగితపు మొక్క మన వాళ్ళు వేసినట్టున్నారు వచ్చిన వాళ్ళు టెస్ట్ చేయడానికి. అంతా స్టోన్. Spikes. Heavenly creatures. CCTV ఉందండి ఇక్కడ. This is the hand. This is the hand completely. Stone eyes. లోపల పెట్టారు కానీ మనల్ని ఇక్కడ ఆపేశారు. లోపలేదో జస్ట్ పెట్టి వదిలేశారు. ఇక్కడతోటి ఎండ్. సీ ది స్పైక్స్, లెఫ్ట్ అండ్ రైట్ స్పైక్స్, గ్రేట్ స్పైక్స్. బా బాబా బాబా బాబా. Okay. For millions of years. Okay. And it is called it is influenced by some features. Okay. Including the watering speed, and the air influence. It can be a lot of forms. Okay. Let me see. And it is called the snow and the ice. Okay. This picture Yeah. is in the Shandong weather report. It is a picture of Shandong weather report for 3 years. Oh,
వెరీ గుడ్ 3 years. Yeah. Very, very famous. Very famous. Yeah. I saw that one. It's a very famous one. Yes. Yeah. Thank you very much. Thank See the water. Natural water. Natural water. వావ్ అగైన్ వచ్చేసామండి తిరిగి ఎంట్రన్స్లోనికి. దిస్ ఇస్ ది మోర్ లైటింగ్ అండ్ దిస్ ఇస్ ఎ గ్రేట్. మనం అక్కడి నుంచి వెళ్ళాము ఆది మానవుల దగ్గర నుంచి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆది మానవుల దగ్గరికి చేరుకున్నాము. ఆది మానవుల నుంచి బయటికి వెళ్తున్నాం. కానీ ఇక్కడ వాటరు ఎంత ఫోర్స్గా బయటకు వస్తుందంటే అంత ఫోర్స్గా బయటకు వస్తుంది వాటర్. ఇందాక చూస్తున్న ఆది మానవులు అండి. అండ్ వాటర్ చూడండి మోటార్లో నుంచి పంపు కొట్టినట్టు జమ్. ఎన్ని వేల అడుగుల ఎత్తుకి వాటర్ రావాలి అంటే ఎంత పవర్ఫుల్ మోటార్స్, ఎంత ఇంధనం ఖర్చు అవుతుందండి. బట్ కీప్ ఆన్ 24/7 365 days మోటార్. దీస్ అగైన్ విల్ గో ఇన్ ది డౌన్. మనం కొంచెం హిల్లో ఉన్నాము, ఇక్కడ నుంచి డౌన్కి వెళ్ళిపోయి అండ్ దెన్ ఏదో నదిలో కలుస్తుంది అనుకుంటాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్.